వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి బీసీ ఇన్ఛార్జ్ కావాలి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చర్యలతో పార్టీకి నష్టం వచ్చే ప్రమాదం ఉంది. కేటీఆర్, హరీష్ రావు గారు స్పందించాలి. బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ గత కొంతకాలంగా హుజూరాబాద్లో నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలు, నాయకుల వద్దనే కాక ప్రజల్లో సైతం తన నిరంకుశ వైఖరితో విశ్వాసం కోల్పోతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి మూలంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడే అవకాశం ఉందని, అందుకు నిదర్శనం పార్టీ సీనియర్ నాయకుల తిరుగుబాటని ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొలిపాక సమ్మయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నిరుత్సాహానికి కారణం ఈ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్. నేను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా ఉన్నా, అలాగే ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నా. గత కొంతకాలంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచే కార్యకర్తల పట్ల, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా వ్యవహరించడం, ఇష్టారీతిగా మాట్లాడడం, ఎస్సీ బీసీ మైనార్టీలు అంటే లెక్కే లేకపోవడం, ఆయన వ్యక్తిగత విధానాలు కూడా కరెక్ట్ లేకపోవడం కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నచ్చడం లేదు. నేను ఈ సందర్భంగా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి, అలాగే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత బలం ఏ పార్టీలకు లేదు. కానీ కౌశిక్ రెడ్డి ప్రవర్తన మూలంగా కార్యకర్తలు చెల్లా చెదరయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి కార్యకర్తలను చెల్లా చెదరు కాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అధినాయకత్వం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఉన్నది. ఇప్పటికే 10 చోట్ల ఈ ప్రాంతంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తలు పార్టీని వీడాలని ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. వాళ్ళ పార్టీ వీడడం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఈ నాయకుడి కింద పనిచేయడం మాత్రం అసలు ఇష్టం లేదు. కాబట్టి హుజూరాబాద్ నియోజకవర్గానికి ఒక మంచి నిబద్ధత కలిగినటువంటి బీసీ నాయకుడిని మరి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో వేయాలి. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు అలాంటి నాయకుడిని వేస్తే తప్ప ఇక్కడ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజులలో పనిచేయడానికి మాత్రం సిద్ధంగా లేరు. కౌశిక్ రెడ్డి దుర్మార్గమైన చర్య. ఎవరన్నా పార్టీ గురించి మాట్లాడితే ఉండు స్పీకర్ నోటి దుస్తుగా గతంలో మున్సిపల్ ఎలక్షన్కు ముందు కూడా సీనియర్ కార్యకర్తలు మేము కొంతమంది మీటింగ్ పెట్టుకొని, సార్ మీరు ఎమ్మెల్యే గారు ఏదన్నా మీ చేతుల్లో ఉంటుంది, క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి మాత్రం టికెట్లు ఇవ్వండి, పనిచేసే వాళ్ళు గరీబ్ వాళ్ళు అయినా కానీ మీరు కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించండి, చమ్మికుంటా హుజూరాబాద్ మున్సిపాలిటీలు మన బీఆర్ఎస్ వశం అయితే అని చెప్పి మేము మీటింగ్ పెడితే కూడా మనకు ఫోన్లు చేసి వార్నింగ్లు ఇచ్చిన క్రమం. అలాంటి దుర్దకం ఉన్నటువంటి ఎమ్మెల్యే హుజూరాబాద్ నియోజకవర్గానికి చీడపురుగాని కూడా అనుకుంటారు కొంతమంది ప్రజలు. ఇది నా మాట కాదు, ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా నేను ఎమ్మెల్యేని ఎక్కువ మాట్లాడలేదు, కానీ ప్రజలు అనుకుంటారు ఆయన ప్రవర్తనతో. ఆయన సాధించింది కూడా ఏమీ లేదు. హైదరాబాద్లో పనిచేయడం, హుజూరాబాద్లో తిరగడం తప్ప వేరే ఏం లేదు. కాబట్టి హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉండాలి అనుకుంటే మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గానికి ఒక బీసీ నాయకుడిని పార్టీ ఇన్ఛార్జ్గా వేస్తే మాత్రం మాలాంటి వాళ్ళు పనిచేస్తాం. మీరు భుజగిస్తారు కావచ్చు, నిన్న మొన్న మీటింగ్లు పెట్టిన వాళ్ళను పోయి భుజగించుకొని ఫోటోలు దిగి మేమంతా కలిసి ఉన్నామని చెప్తారు కావచ్చు. కానీ ఎవ్వరు కూడా మానసికంగా కౌశిక్ రెడ్డి గారితో పనిచేయడానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో సిద్ధంగా లేరు. ప్రజలలో కూడా ఆయన మీద విరక్తి కలుగుతుంది. దీన్ని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు గమనించి హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతాన్ని కృషి చేసి పార్టీ కార్యకర్తలను విచ్ఛిన్నం కాకుండా కాపాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.